ఏంట్రా నీకు చావాలని అంత ఆశ? మా గురించి రాయిపోతావా? ఇలా చూడండి, నాకు నా బాస్ అప్పగించిన పనిని నేను చేస్తున్నాను, ఇంకేం చేయలేదు. తమ్ముడు మేము కూడా మా పని రా చేస్తున్నాం. ఇవ్వు, బ్యాగ్ ఇవ్వరా. పట్టు. ఇవ్వరా. వదలు. ఇప్పు. వదలరా. ఏయ్, పోరా. పట్టుకోరా వాడిని. ఆగరా, అరే ఆగరా, రేయ్, ఆగు. ఆగరా. రే ఆగు, పట్టుకోరా వాడిని. ఆగు. ఆగరా. రే ఆగరా, ఆగు. రేయ్, వాడిని పట్టుకోరా. పట్టుకోరా. రేయ్, ఆగరా. పట్టుకోరా వాడిని. పారిపోకో, త్వరగా పట్టుకో. రేయ్, పట్టుకోరా వాడిని త్వరగా. రేయ్, ఆగరా. రేయ్, త్వరగా. ఆపు. ఈ పరిగెట్టే ఆట అంతా వద్దు, ఊరికే బ్యాగ్ ఇచ్చేయి. ఇవ్వరా. ఎందుకు? స్కూల్కి వెళ్తావా? రేయ్ తమ్ముడు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. బ్యాగ్ ఇప్పివరా. కుదరదు. బ్యాగ్ ఇప్పు. వదలు. పట్టుకోరా. వదలరా. కొడతావరా. వదలరా. వదలు. కాడు తీరా. ఇంకోసారి జర్నలిస్టుతో పెట్టుకునేటప్పుడు బాగా ఆలోచించుకోండి. ఈ న్యూస్ నాకు అర్జెంటు, త్వరగా. వేరేదన్నా ఛానల్లో ఈ న్యూస్ వచ్చిందంటే నీ పని పోతుందో అర్థమైందా? విదిన్ 2 hours. నా పేరు నవీన్ కుమార్. న్యూస్ విషయాల్లో నేనే మొదటిగా ఉంటాను. మే ఐ కమిన్ సార్? కరణ్, లోపలికి రా. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. ఈ న్యూస్ మొత్తం మిగతా ఛానల్ వెళ్ళిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. అసలు ఇలాగే వెళ్తే నేను మొత్తం వదిలేసి పంతులు అవ్వాల్సిందే. సార్, మనం న్యూస్ వెనకాలే వెళ్తుంటే న్యూస్ మరొకరి చేతుల్లోకి వెళ్తుంది. కానీ మనం క్రిమినల్ వెనకాల వెళ్ళేమంటే న్యూస్ మనల్ని వెతుక్కొని వస్తుంది. రిలాక్స్ సార్, ఫైల్ చూడండి. దట్స్ గుడ్. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంది కదా? ఉంది సార్. ఇట్స్ ఓకే, ఆల్ రైట్, దట్స్ గుడ్. నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కరణ్, ఎప్పుడు మన దేశంలో క్రైమ్ 0 అవుతుందో అప్పుడే మన దేశం హీరోలా కనిపిస్తుంది. యా సార్. సర్లే, అది వదిలే. నువ్వు ఓ పని చేయి. చెప్పండి సార్. కోల్కతాలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ఓనర్ పేరు వాసు. నేనైతే విన్నంత వరకు 1 సంవత్సరానికి ముందు ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. పోలీస్ రిపోర్ట్లో అలాగే ఉంది. కానీ నాకు తెలిసి ఆ హాస్పిటల్లో ఏమో తప్పు జరుగుతుంది. సార్, 1 సంవత్సరం క్రితం ఓనర్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఒకవేళ అది యాక్సిడెంట్ కాకుండా మర్డర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సార్. ఏదో ఒక రహస్యం ఉంది సార్, అదేంటో మనకి అర్థం కావడం లేదు. నువ్వైతే ఒకసారి కల్కటాకి వెళ్ళరా. నీ ఫ్లైట్ జర్నీ నేను ఏర్పాటు చేస్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు మన్సూర్ను ఒక మనిషిని కలుస్తావు. ట్రావెల్ కోసం నీకు ఒక మోటార్ సైకిల్ని ఇస్తాడు అతను. థ్యాంక్ యూ సార్. నేను అక్కడ ఎక్కువ రోజులు ఉండాలా సార్? అవును, పని ఉంది కదా, వెళ్ళే తీరాలి. ఓకే సార్. నేను ఇక్కడికి తిరిగి రావడం నిజంగా నా తప్పే సార్. ఏమైనా చెప్పావా? లేదు లేదు సార్, ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్.